హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి బోట్ నెక్ విత్ ముందు ప్రిన్స్ కట్ అని చాలామంది కామెంట్ చేసిండ్రు. వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని టోటల్గా మొత్తము ఒకటే వీడియోలో పెడతా. వెనక బోట్ నెక్, డ్రాపు, ముందుకు ప్రిన్స్ కట్టు. ఫస్ట్ మనం లైనింగ్ని అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి అంచులు ఒకవైపు వచ్చేటట్టు డబుల్ ఫోల్డ్ చేసి ఇలా అయితే మీరు కొంచెం ఐరన్ చేసుకోండి. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ముడత లేకుండా కొంచెం ఇలా ఐరన్ చేసుకోవాలి కంపల్సరీ. చేసుకున్న తర్వాత మనకు ఎప్పుడైనా సరే లైనింగ్ లాగితే మనకు సింక్ కాదన్నట్టు. నేనైతే ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం క్లాత్ ఇలా వేసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్లో వేసుకొని మన కింది వైపు ఓపెన్స్ ఉంచుకోవాలి. మన వైపు మన రైట్ సైడ్ అయితే ఓపెన్స్ ఉంచుకోవాలి. మన వైపు అయితే ఇలా ఫోల్డింగ్స్ ఉంచుకొని ఆపోజిట్ ఓపెన్స్ ఉంచుకోవాలన్నట్టు. ఇలా ఉంచుకొని ఫస్ట్ కింద నీట్గా ఉందా లేదా ఒక్కసారి ఎంత క్రాస్ ఉంది చూడండి. ఇలా క్రాస్ అయితే తీసేయండి. ఫస్ట్ మన ఛానల్లో అయితే నేను సీజర్ కానీ, స్కేల్స్ కానీ, కరువు స్కేల్స్ కానీ, థ్రెడ్స్ కానీ, కొంచెం ప్రోడక్ట్లు కానీ నేను లింక్ పెడుతున్నాను. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళైతే లింక్ ప్రెస్ చేసి మీకు రేట్ అవైలబుల్ ఉంటే, మీకు కరెక్ట్ అనిపిస్తే ఇలా నాకు ఆర్డర్ చేసుకోండి కొంచెం ప్లీజ్. మళ్ళీ వీడియో కూడా స్కిప్ చేయకుండా టోటల్గా చూసేయండి. ఇప్పుడు ఇలా పెట్టినాం కదా, ఇది హైట్ పెట్టుకోవాలి. సమానం పెట్టిన హైట్ ఫస్ట్ కొలత బ్లౌజ్ తీసుకొని హైట్ పెట్టుకుందాము. నేను కొలత బ్లౌజ్ తోటి పెడుతున్నాను. ఒక్కొక్కసారి మీకు ఇంచెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైట్ మెజర్మెంట్ చేసుకోవాలి టేప్ తోటి. వాళ్ళ కొలత బ్లౌజ్ టేప్ మా హైట్ ఎంత ఉందో చూసుకొని ఈ షోల్డర్ మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ వీపు డాట్ కింది వరకు చేసుకోవాలి. మొత్తం టోటల్గా ఒక 2 పాయింట్లు, ఒక పాయింట్ దక్కని 15 ఉంది, మనం 16 పెట్టుకోవాలి. కొంచెం తన హైట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 16 కుట్లతో సహా 16 పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక మార్క్ వేసుకొని వెంటనే స్కేల్ తోటి కుట్లకు అటు ఇటు కలిపి మొత్తం 16 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చు ఏం చేయలే. ఇక్కడ ఖర్చు లైన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఖర్చు లైన్ ఇక్కడ వస్తుంది. అది మనం వేసుకోవాలి. నాకు ఒక ఆమె నిన్న కామెంట్ చేసింది, మీరు ఇక్కడ ½ ఇంచే వదులుతుండ్రు, చంక భాగంలో ఎక్కువ వదులుతుండ్రు అని అన్నది. నేను చంక భాగంలో ఎక్కడ వదిలినో మరి నాకు కూడా అర్థం కాలేదు. అది ఏందో ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేటప్పుడా ప్లస్ ఇట్లా కరువు తీసేటప్పుడా మరి నాకు అర్థం కాలేదు. ఒక్కసారి మరి నేను ఎక్కువేం వదల, దేనికైనా ½ ఇంచు కంపల్సరీ వదులుతా అన్నట్టు. సరే ఓకే అండి, మీరు ఏడనన్ను ఎక్కువ వదిలినేమో చూసి చెప్పిండ్రు కావచ్చు, థ్యాంక్ యూ. కానీ నేను ఎప్పుడు ఎక్కువ వదలలేను, మరి పొరపాటున వదిలితే చూద్దాం. నెక్స్ట్ చుట్టూ కొలత మొత్తం అంటే 4 ఫోల్డింగ్లో ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఈ పక్కల కుట్ల దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కరెక్ట్ పక్కల కుట్ల దగ్గర పెట్టి మళ్ళా డాట్ కొంచెం వదులుకోవాలి. 1 ఇంచ్ డాట్లకు వదిలేసి మళ్ళీ పక్కలకు దిగుదే మార్క్, ఎక్స్ట్రా మార్క్ ఇలా పెట్టుకో. లేదు అంటే మొత్తం టోటల్గా మెజర్ చేసి దాన్ని 4 భాగాలుగా టేపును పెట్టి అక్కడ పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అట్లయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి 2 కావాలి. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది కింద నుంచి నెక్ ఎంత ఉందో కూడా కావాలి. ఇది కూడా ఇక్కడ కుట్టుకు వదిలి పెట్టేసుకుందాం. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి కనబడుతుందా క్లియర్గా మార్కర్ ఏ కలర్ కనబడుతుందో ఏమో మరి. క్రీమ్ కలర్ బ్లౌజ్కి ఇది కనబడుతుందా లేదు. ఇది ఒక చిన్న ముక్క దొరికింది, ఇది కనబడుతుందేమో అనిపిస్తుంది మీకు నేను అనిపించినప్పుడు ఇది చూద్దామని. నెక్స్ట్ ఇంత మెజర్మెంట్ పెట్టినాం కదా, పెట్టిన తర్వాత ఈ వెస్ట్ ఎంత వచ్చింది మనకు నేను సైజు మెన్షన్ చేస్తా. సైజు మెన్షన్ చేయలేం కదా, ఇప్పుడు సైజు మెన్షన్ చేస్తా. మనం చుట్టూ కొలత కొలుసుకుందాం. ఫస్ట్ ఈ చుట్టూ కొలత కొలుసుకుందాము. 33 వచ్చింది. 33ను మనం డబుల్ చేసుకోవాలి, 4వ వంతు వేసుకోవాలి. చేసుకొని ఒక వంతు ఎంత ఉందో చూసుకొని 8.5 ఒక పాయింట్ అంటే 32 అనుకుంటే
8 ఇంచులు వస్తుంది. నార్మల్గా 8 అనుకుందాము, డాట్లకి 1 ఇంచ్ అనుకుందాం. 8 ఇంచెస్ డాట్లకి ప్లస్ 1 ఇంచ్ అంటే 9 వచ్చింది. మరి చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ పాయింట్ వచ్చేసరికి 10.5 వచ్చింది. అంటే సైజు మనకి ఇది ఎక్కువ 9 కాకుండా 8.5 9.5 వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 10 వచ్చేసింది చెస్ట్ పాయింట్. మొత్తం టోటల్ మీద ఇది 33కి మళ్ళీ మనము 33 సైజు 34 సైజుకి మనం 6 ఇంచులు కలిపితే 40 సైజు అవుతుంది. కాబట్టి ఆ 40 సైజును మనము 6 ఇంచులు కలుపుకొని 10 ఇంచులు ప్లస్ 10 10.5 దాకా మనం ఎక్స్ట్రా చెస్ట్ పాయింట్ పెట్టుకుందాము. దీనికి చెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది, ఇంకొక ఇంచ్ ఎక్కువనే వచ్చింది. ఇలా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్నామా. కింద కలిపిన ఈ 8.5 ఇంచెస్కి పైన ఈ 10 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోండి. ఖర్చుకు చేసుకున్నామా. ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పాయింటే ఇక్కడ హై నెక్ బోట్ నెక్ వేటికైనా షోల్డర్ డిసైడ్ కావాలి. మన చెస్ట్ వచ్చేసి చెస్ట్ మీదకి వెళ్ళి కావాలి కాబట్టి నేను అందుకే మీకు చెప్తున్నా. చెస్ట్ వచ్చేసి 10 వచ్చింది కాబట్టి 10 అయినా 10.5 అయినా 40 42 38 మినిమము మనకు 7.5 పావుదక్క 8 వస్తుంది. 40 నుంచి సైజు 8 ఇంచులు పెట్టుకోండి. షోల్డరు 8 ఇంచు 8 ఇంచెస్కి మళ్ళీ 8 ఇంచెస్ డౌన్ పెట్టుకోండి. ఇలా డౌన్ పెట్టుకుంటప్పుడు ఏం చేయండి అంటే ఒక్కసారి మళ్ళీ ఇక్కడ కూడా 8 ఇంచులు ఉందో చూసుకోండి. ఈ 8 ఇంచులను ఈ 8 ఇంచుల డౌన్కి కలుపుకోండి. ఇక్కడ మనం ఏం మార్క్ పెట్టద్దు, ఒక లైన్ వేసుకొని ఈ చెస్ట్ పాయింట్ ఆధారంగా ఈ కరువు స్కేల్ తోటి ఉంది కదా, ఈ కరువు స్కేల్ తోటి ఈ కిందికి వచ్చే విధంగా పెట్టుకొని అసలు ఏ మార్క్ వాడతలేదు, మరి ఏది కనబడుతుందో అర్థమవుతుంది. ఇలాగా షేప్ అనేది గీసుకోవాలి. మనకి ఇప్పుడు అలా ఆమ్ డౌన్ అంతా ఆమ్ రౌండ్ వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. తొమ్మిది ఇంచులు ఎగ్జాక్ట్ 9 ఇంచులు వచ్చేసింది. అంటే నాకు ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది, షోల్డర్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకుంటాం కదా, డౌన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎంత ఉంచాలంటే నెక్ ఎంత ఉంచాలనేది చూడాలన్నట్టు. షోల్డర్ మనం 4 ఇంచులు ఉంచుకుందాము, ఈ నెక్ కూడా 4 ఇంచులు ఉంచుకుందాము. ఉంచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి డౌన్ వచ్చేసి 3 ఇంచ్ పెట్టుకుందాం. 3 ఇంచెస్ నేను చాలా వీడియోలలో చెప్తున్నా. మళ్ళీ దీనికి ముందు భాగం ప్రిన్స్ కట్ వస్తుంది. పెట్టుకొని ఒక్క రౌండ్ ఇలా వేసి ఇలా షేప్ అనేది రౌండ్ షేప్ తీసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉంచాలి, కంపల్సరీ 1 ఇంచ్ ఉంచాలి. ఇక్కడ చాలామందికి ఏమవుతుందంటే బటన్ కుట్టిన తర్వాత ఓపెన్ ఎక్కువైపోయి మనకు అక్కడ బటన్ పెట్టుకుంటే టైట్ అయిపోయి డోరీ కట్టుకుంటున్నారు. బటన్ పెట్టుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంచితే మనం కుట్టేటప్పుడు కొంచెం దూరం నుంచి కుడతాం కాబట్టి మనకు అలా అవుతుంది. అందుకే అక్కడ ఎక్కువ ఉంచేస్తే మనం కుట్టేటప్పుడు ఇక దగ్గర వరకు వస్తాం కాబట్టి మనకు గ్యాప్ అనేది రాదు. ఈ గ్యాప్ రావడానికి కారణం అదే అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రాప్ వచ్చేసి సేమ్ మనకి ఇది ఇలా ఎంత పెట్టుకున్నామో 4 ఇంచులు, 4 ఇంచులకు ఒక బాక్స్ వేసుకుందాం. ఫస్ట్ వేసుకోవాలి. మనం డీప్ తొడగరా మన డిజైన్ ఎట్లా వేయాలనేది నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం డీప్ తగ్గట్టు, నెక్ తగ్గట్టు, వాళ్ళ బాడీని తగ్గట్టు మనం తొడిగేదాన్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా
ఇలా అయితే చాలా బాగా వస్తుంది డ్రాప్ అనేది, స్కేల్ తోటి ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇలా డ్రాప్ వచ్చేస్తుంది. నెక్ డ్రాప్ ప్లస్ ఆమ్ డౌన్ మొత్తం టోటల్గా చెప్పాను కదా. ఇది 8 ఇంచెస్, ఇది 4, ఇది 4, ఇది 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 5, కింది నుంచి డౌన్ 5 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది 6 వచ్చింది. అంటే పెద్ద హైట్ పెద్ద ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ గ్యాపు, మన 6 + 4 10 ఇంచ్ నెక్ అన్నట్టు. మనకి ఇక్కడ వచ్చేసి 8.5, ఇక్కడ వచ్చేసి 10.5, అంటే ఇక్కడ 9, ఇక్కడ 10. ఓకే ఓకే, మరి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఎవరన్నా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం టోటల్గా చాలామంది కామెంట్ చేసిండ్రు, బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్టు విత్ డ్రాప్ అన్నీ. నేను ఇది స్టిచ్చింగ్ చేయడం కుదిరితే చూపిస్తా, లేదంటే దీనికంటే ముందో వెనకనో ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేసిన వీడియో అప్లోడ్ అవుతుంది. మరి ఆ వీడియోలో డ్రాప్ ఎలా కుట్టినా పైన నెక్ ఎలా కుట్టినా అనేది అన్నీ ఉన్నాయి, అది చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ ఇది మొత్తం ఎలా కుట్టినా అనేది కూడా నేను వీడియో చేసిన. ఇది చేయక ముందు వస్తుందా ముందు వెనక వస్తుందా అంటే ఇదే వెనక పెట్టి అదే ముందు పెడతా, అది చూడండి. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. మన డ్రాప్ కూడా కట్ చేసేసిన నేను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలాగే పక్కకు ఉంచుకొని ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకున్నామా, అంచుల దగ్గరికి మనకు అంచులు అనేటివి ఇప్పుడు అంచులు కావాలి, ఈ అంచులు అనేటివి కావాలి, అంచుల దగ్గరికి పెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్టు స్ట్రేట్ కట్టు ఇలాగ అన్నట్టు. చంక ఎట్లా రావాలి, ఈ చంక కాల్చిన ప్లేస్లో ఈ చంక పోవాలి. మళ్ళీ ప్లస్ ముందు బటన్సే కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ముందు బటన్స్ లేకుండా బ్యాక్ ఓపెన్ ఉండాలి, ముందు ఓపెన్ ఉండొద్దు అన్నప్పుడు అప్పుడు చేంజ్ చేయాలి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడనే ఓపెన్ ఉండాలి అని అన్నారు కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా సమానం వచ్చిందా, 2 పీసులు వచ్చినాయా అన్నీ చూసుకోండి. ఏ తక్కువ వచ్చినా మళ్ళీ తక్కువ పడుతుంది. ఇక్కడ డ్రాప్ దగ్గర ఇక్కడ ముందు భాగం తీసే లోతు దగ్గర ఇంకా కొంచెం పైకి పెట్టుకున్నా సరిపోతుందా చూసుకొని, సరిపోదు. ప్రిన్స్ కట్ కాబట్టి మనం ఎక్కడెక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, మరి ఎక్కడ ఏం చేయాలనేది క్లియర్గా వినండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ ముందు భాగం కట్టింగ్లో మనం ఎలా కట్ చేస్తున్నాము ఏంది క్లారిటీగా, మన పాయింట్ ఎంత పెడుతున్నాం అనేది నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలా చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇది కూడా డ్రా చేసుకోండి సైడ్ కుట్లది, కానీ మనకు చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాక్ట్ డ్రా చేసుకొని ఈ షోల్డర్ కూడా ఎగ్జాక్ట్ డ్రా చేసుకోండి. దాని నెక్ పాయింట్ మాత్రమే పెట్టుకోండి. ఈ ముందు భాగంలో ఈ వెనక భాగం పాయింట్ ఉంది కదా, అంటే డబ్బా గీసుకున్నాం కదా బ్యాక్ది కట్ చేసుకోవడానికి, అది కూడా మనకి ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింది భాగం బాక్స్ కూడా వేసుకోండి, ఎగ్జాక్ట్గా వేసుకోవాలి. స్కేల్ని ఇలా అనేసి అయితేనే మనకు కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ రౌండ్ షేప్ కూడా వేసుకోండి, చంక కూడా గీయాలి. గీసిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టి లేదు కాబట్టి మైనస్ చేయొద్దు. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ కరెక్ట్గా ముందు భాగం అన్నట్టు. ఇది ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు టాస్క్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ ఏంది, ఇక్కడ కింద షేప్ దగ్గర టైట్ వస్తుంది, మనకు పక్కల కుట్లు సరిపోవు కాబట్టి ఇక్కడ 2 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెంచుకుంటున్నా. 2 ఇంచ్ పెంచుతున్నా అండి, చూడండి 40 సైజు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ షేప్ మన కప్స్ పెట్టినట్టు ప్లస్ మన బ్లౌజ్ బ్రా వేసుకోకుండా ఏది వేసుకోకుండా ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను చూపిస్తున్నా. కప్పు పెడితేనే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది అని కప్స్ పెట్టించుకుంటారు, కాకుండా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు చెస్ట్ భాగంలో నేను ఈ ఫిట్టింగ్ చెప్తున్నా. 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసిన, పెట్టి ఇక్కడ మాత్రం ఏం పెంచొద్దు. ఈ చంక డౌన్ నుంచి ఇంకా చంక ప్లేస్ ఉంది కదా, ఈ చంక రౌండ్ దగ్గర నుంచి కిందికి క్రాస్కి ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో ఎంత పెట్టాలి, మనం 1-1.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు, కొంచెం ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మన పక్కల కుట్లున్న ప్లేస్ వరకు ఈ పార్ట్ని కలుపుకో.
ఓన్లీ ఇక్కడ వరకే పెట్టుకోండి. ఇక్కడ వరకు అంటే ఇది ఎక్కడ అనేది లేదు, కొంచెం పెట్టుకోండి, మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ మనం ఇక్కడ గీసేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైను, ముందు నెక్కు లైను గీసుకోండి, మనకి ఎంత అవసరం ఉంది నెక్కు అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్లో మనము చంక లోతు తీసే పాయింట్ 1 ఇంచు లోపలికి పెట్టేసుకోవాలి. బ్లౌజ్ లోపలికి పెట్టుకొని ఈ చంక షోల్డర్ ప్లేస్ నుంచి కిందికి ఇలా క్రాస్లో లైన్ వేసి దీన్ని కలుపుకొని ఈ చంక రౌండ్ ఉన్న ప్లేస్ వరకు ఒక మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకొని ఇప్పుడు లోతు గీయండి. చూడండి, లోతు ఇప్పటిదాకా ఉన్న లోతు ఇది, ఇప్పుడు మనం లోతు గీసేది ఇది చూపిస్తా. 1/2 ఇంచు లోతు తీయండి. 1/2 ఇంచుని ఇలా మార్క్ చేసుకొని దీన్ని బట్టి నేను వేరే మార్కర్ తోటి చూపిస్తున్నా. ఏం మార్కర్ ఇది పాడట్లే. ఇంత లోతు పోతుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, కాబట్టి మనకు భుజంలో ముడతలు రావు. ఇదొక పాయింట్. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ లోపలికి జరిపి ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు. క్లియర్గా చూపిస్తాను చూడండి, క్లియర్గా. ఇక్కడ లోతు తీసేటప్పుడు ఇక్కడ 1 ఇంచ్ లోపలికి చేసి ఇక్కడ 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఇలా లోతు రావడం వల్ల మనకు ముడతలు రావు. ప్లస్ ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి సైడ్ కుట్ట దగ్గర. కింద దగ్గరనేమో 1.5 ఇంచు ఇక్కడ హైట్ పెంచాలి. ఇక్కడికి వచ్చేసరికి మన నెక్ అనేది ఎంత తీసుకోవాలనేది చెప్తాను నేను. చూడండి, వెనక మిషన్లో క్లాత్ తీసేసి దారం పెట్టుకో, దారం పెట్టి రెడీ పెట్టి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ముందు భాగం నెక్ ఎంత ఉందో చూసుకొని నెక్కు పెట్టేసుకోండి. నెక్కు చూసుకునేటప్పుడు హై నెక్కు నేను ఇది బాగా వచ్చిందని చెప్పి నెక్కు కుక్కదానికే ఈ బ్లౌజ్ ఇచ్చింది కదా, చూసిన నా నెక్కు బాగుంది అన్నదని ఇది నాది పెడుతున్నా. చూడండి, ఇది ఎంత ఉంది మెజర్మెంట్ చూద్దాం ఒక్కసారి. ఇలా చెక్ చేసుకోండి నెక్కును. ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టి ఇగో ఈదెన్కి స్ట్రేట్గా పెట్టుకోండి. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అదే మిషన్ చైర్ మీద పెట్టు, అన్నీ ఈ చైర్ మీద పెట్టు, ఈ చైర్ మీద పెట్టు. బాటిల్ ఈ 7 ఇంచెస్ పెట్టి ఇలా బాక్స్ వేసుకోండి. బాక్స్ వేసుకొని ఇప్పుడు మనం ఏ షేప్ అయితే కట్ చేస్తాం అనుకుంటున్నాం డిజైన్ అది కట్ చేయండి. నేను డిజైన్ అయితే వేరేది కట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ 2 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టేసుకుందాం. 2.5, ఇక్కడ 2 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకొని ఇదిగో ఇలా స్కేల్ తోటి నేను డౌన్ అనేది ఇలా రావడానికి 1/2 ఇంచ్ లోపలికి పెట్టి మార్క్ అనేది ఇంతకుముందు చూపించిన ఈ నెక్ మొత్తం స్టిచ్చింగ్ కూడా చేసి చూపించాను. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇది ఇలా మార్క్ వేసుకోవాలి. ఇంకో స్టెప్, 2 స్టెప్పులు అయిన తర్వాత స్కేల్ని ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇది పెట్టిన దాని నుంచి లోపలికి రావాలి. లోపలికి వచ్చి ఇలా వచ్చి సేమ్ ఇలా వచ్చి మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా షేప్ అనేది తీసుకోవాలి. కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ, ప్లస్ మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇలాగా ఈ డిజైన్ కావాలనుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందు భాగం షేప్ పాయింట్. ఈ షేప్ పాయింట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది ఒక్కటే మనకు వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారమే కంపల్సరీ పాయింట్ చూసుకోవాలి. ముందు భాగంలో వాళ్ళ కొలత బ్లౌజు పాయింట్ ఎక్కడికి ఉంది ఫస్ట్ అదే చూసుకోవాలి. దుమ్ము ఉంది, తుడుచుకున్నావా? తుడుచుకో. 11.5 ఎగ్జాక్ట్గా 11.5 12 ఇంచులకు ఉంది. ప్లస్ కిందికి వచ్చేసరికి 14.5 ఉంది. ఇప్పుడు మనము 11.5 ఫస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఈ మిడిల్లో పెట్టుకోవద్దు, ఇక్కడ నుంచి గ్యాప్ చూసుకోవాలి. మనది బ్లౌజు హై నెక్ కుడుతున్నాం, ఏ నెక్ కుడుతున్నాం కానీ మన చెస్ట్ ఇక్కడనే ఉంటుంది, కానీ ఇది మాత్రం జరగదు కదా. బ్లౌజ్ జరిపినప్పుడు ఇది సరిపోద్దు. 4.5కు ఉంది, 4.5కు పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ మన పాయింట్ ఇక్కడ నుంచి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇది జరగదు. మన షోల్డరు హై నెక్ అవి ఇవి జరుగుతాయి కానీ ఇది మాత్రం జరగదు. ఏ బ్లౌజ్కైనా ప్రిన్స్ కట్ అయినా నార్మల్ అది హై నెక్ అయినా డీప్ నెక్ అయినా ఈ పాయింట్ మాత్రం చేంజ్ కాదు.
ఇలా పెట్టేసుకోవాలి 4:30కు. ఇది మనం పెట్టుకున్నాం కదా 11:30కు, ఇది వచ్చేసి 14:30కు పెట్టాలి. ఇది మనకు అవసరం లేదు, సరే పెట్టేసిన. నేను 11:30దే అవసరము, ఇది షేప్ పాయింట్ పెడతలేం కదా, కింది దాకా పెట్టుకోవాలి. ఇక్కడ 1:30 పెంచిన కదా, ఇప్పుడు 1 ఇంచే పెంచుకుందాము. 1:30 ఉండండి షేప్ కోసము. నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ అనేది ఇగో ఇలా ఇందులోకి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా షేప్ చేసి ఇది పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసి ఇది 1:30 ఉండాలి, ప్లస్ ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ 2 ఇంచ్ పెంచిన. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో లోతు తీసిన ప్లేస్ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక లైన్ అనేది కరువు ఇట్లా లేసే విధంగా మనం ఇలా కరువు వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రేట్ కలిపేసేయాలి. కలిపి ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లోకి ఇది షేప్ కలిపేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచ్ వరకు మనం క్రాస్ పట్టేస్తే ఎట్లా వేస్తాము, 2.5 వరకు మనకు ఒక స్ట్రేట్ లైన్ వేసుకోవాలన్నట్టు. సేమ్ స్ట్రేట్గా వేసిన తర్వాత మనం దీన్ని ఇలా షేప్ కలిపేసేయాలి. దీంతోటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్ వస్తుంది, అసలు లేకపోతే రాదు. ఇప్పుడు మొత్తం ప్రిన్స్ కట్ కట్టింగు నేను పూర్తిగా మళ్ళీ నేను షార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకుంటూ ఇలా రావాలి. -2 ఇంచ్ వేసిన ఎక్స్ట్రాకి. ఇది నెక్ ప్లస్ ఇది ఇలాగా రావాలి. ప్లస్ మనకి లోతు ఏడికి మార్క్ చేసినామో ఆ లోతు మార్క్ రావాలి, కట్ చేయాలి కంపల్సరీ ముందు భాగం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది వరకు. ఓకే, ఇది నెక్ కట్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచిన దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను కట్ చేస్తున్నా ప్రిన్స్ కట్. చూడు ఇలా వచ్చి సేమ్ పార్ట్ ఇలా కట్ చేయాలి. ఇక్కడ మధ్యలో ఇక్కడ చిన్న పీస్ తీయాలి, మనం డాట్ వేసుకున్నంత పీసు. మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ వచ్చి ఇక్కడ కుట్టేటప్పుడు మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను కుట్టేటప్పుడు వీలుంటే ఒకసారి చిన్న వీడియో చూపిస్తాను. ఇక్కడ ఇలా స్ట్రేట్ వస్తుంది అన్నట్టు రావడం వల్ల మనకు కలపడం వల్ల ఇంత ఎక్కువ అయితే ఈ ఎక్కువ అనేది కోసు పోతుందని ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెంచుమన్నా. దానికోసమే ఇగో ఇలా ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. మనకు ఫుల్ కట్టింగు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్టు బోటు చెప్పేశాను క్లియర్గా. మొత్తం వీడియో చూడండి. ఎవరికన్నా మళ్ళీ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి వీడియో. మరి మీరు ట్రై కూడా చేయండి. ఓకే, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.